ఏమండోయ్, చైనా నుంచి వచ్చిన ఈ నిమ్మకాయల్ని, ఈ కమలాకాయల్ని మీరు ఎప్పుడైనా చూసారా? అవునండి, మా కడియపులంకకి ఇవాళే ఏం చేసిన ఈ చైనా నిమ్మకాయల కోసం, చైనా నుంచి వచ్చిన ఈ కమలాకాయలు అదేనండి ఆరెంజ్ ఫ్రూట్ కోసం చక్కగా తక్కువ టైంలో మీ టైం పాడు చేయకుండా వివరిస్తాను. వచ్చేయండి మరి. చూస్తున్నారు కదా, చక్కగా అందంగా ఆకుల కన్నా కాయలే అవేనండి ఫ్రూట్సే ఎక్కువ గల ఈ మొక్క పేరు చైనా నిమ్మ మొక్క అని వాడుక భాషలో అంటారు. కానీ దీని బొటానికల్ నేమ్ అయితే సిట్రస్ ఎరిథ్రోసా ఏదో చెప్పారండి. మనకు అంత చదువురాదు కదా, తెలిసిన విషయాలు చెప్పకుండా వదలకూడదు, తెలియని విషయాల్లో వేలు పెట్టకూడదని మా అమ్మమ్మ చెప్పిందండి. ఆ విషయాన్ని పక్కన పెడితే, పోయిన సంవత్సరం ఈ మొక్కల్ని నేను వీడియో చేసినప్పుడు ఇవి ప్లాస్టిక్ మొక్కలని, వీటికి ప్లాస్టిక్ కాయలు వైర్లతో కట్టారని ఏవేవో కామెంట్లు పెట్టారండి. అందుకే ఇవాళ న్యాచురల్గా మీ కళ్ళ ముందే కాయను కొరికి ఆ జ్యూస్ని మీకు పిండి మరీ చూపిస్తున్నాను. ఇది చెట్టు నుంచి వచ్చిన కాయలే అండి. ఇవి చైనాలో ఒక రకమైన గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా పెంచి వాళ్ళు కాయలన్నీ వాలిపోకుండా లోపల ఒక స్టిక్ లాంటిది పెట్టి అందంగా ప్యాక్ చేసి మనకు పంపిస్తారండి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో థాయిలాండ్లో వీటిని బుక్ చేసుకుంటారనుకుంటా. కానీ రావడం మాత్రం చైనా నుంచి షిప్లో 1 month అంటే 27 రోజులు సుమారుగా ప్రయాణించి ఇండియా వచ్చి మా కడియపులంకలో కొలువు తీరున్నాయండి మొక్కలు. వీటిలో 2 రకాలు, ఒకటి నిమ్మ, 2 కమలాకాయ, అదే మనం ఆరెంజ్ ఫ్రూట్ అంటాం కదా, లెమన్ అండ్ ఆరెంజ్. ఈ 2 రకాలు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇప్పుడు మీకు కనబడుతున్నవి అయితే ఇవి నిమ్మ మొక్కలండి. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, కాయలు ఎక్కువగా విరివిగా చూస్తున్నారు కదా, కొన్ని రాలిపోతుంటాయి. ట్రాన్స్పోర్ట్ వల్ల, మనుషులు చేతులు వేయడం వల్ల ఆ సమస్య వల్ల కొంచెం రాలిపోవడం కూడా మీరు వీడియోలో గమనించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నవి అయితే మాత్రం ఆరెంజ్, అవే కమలా పళ్ళు. ఇవి కూడా పెద్ద వచ్చేవి, కానీ సంవత్సరం ఎవరో ఇంపోర్ట్ చేసుకోలేదు. అందరూ చిన్న మొక్కలు అంటే 2 feet ఉన్న మొక్కలు మాత్రం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నారు. అందుకే అవే మీకు వీడియోలో చూపించగలుగుతున్నాను. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. అయితే ఇవి రైతు వారీగా పనిచేయండి, సరదాగా ఇంట్లో పెంచుకోవడానికి, మీరు ఎవరన్నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి, ఎవరన్నా కావాల్సిన వారికి గిఫ్ట్ రూపంలో ఇవ్వడానికి, వాళ్ళని ఆశ్చర్యపరచడానికి మాత్రమే ఉపయోగపడతాయి. చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా అందంగా ఉన్నాయి ఈ మొక్కలు. నేను మొక్కల కాస్ట్ చెప్పడానికి ఎందుకు ఎక్కువ ఇష్టపడనంటే, మొక్కలు దాని సైజుని బట్టి, దాని అవైలబిలిటీ అంటే అది ఏ ఊరిలో ఉందో, అంటే కడియపులంకలో రైతు పండిస్తే ఒక రేటు, అక్కడి నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఒక రేటు, ఇలా దాని స్థానాన్ని బట్టి, అది అవైలబిలిటీని బట్టి దాని కాస్ట్ మారిపోతుంటుందండి. అందుకే కాస్ట్ చెప్పడానికి భయపడతాను. అది సరే, ఇప్పుడు ఈ మొక్కల గురించి ఎవరైతే మన రాజేష్ గారి దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రాజేష్ అండి. నర్సరీ పేరు రాజేష్ నర్సరీ. నర్సరీ పేరు రాజేష్, మీ పేరు రాజేష్. ఏమండి ఇవి ఏం మొక్కలు అసలు? ఇవి చైనా కమలాలు అంటామండి వీటిని. చైనా కమలా? అవునండి. మనం మరి మామూలు మన కమలా లాంటివే చైనా కమలా? చైనా కమలా అండి. మన కమలా మీద మన కమలా పెద్ద సైజ్ వస్తుంది, ఇదేమో చిన్న సైజ్ వస్తుంది. అంటే పోర్టబుల్ అన్నమాట అండి. ఓహో, పెద్ద టీవీకి పోర్టబుల్ టీవీకి అన్నట్టుగా పెద్ద కమలాలు, ఇది పోర్టబుల్ కమలా అన్నమాట. టేబుల్ మీద అది పెట్టుకోవడానికి బాగుంటాయండి. అంటే చైనా దిగుమతి అవుతుంది. చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేస్తామండి. కంటైనర్ ద్వారా 1 నెల పాటు సముద్రంలో ట్రావెల్ చేసి ఏసీ కంటైనర్లు వస్తాయండి. సో అందువల్ల అక్కడ ఎలా ఉందో ప్లాంట్ ఇక్కడికి వచ్చినప్పటికి సేమ్ అలాగే ఉంటుందండి. ఓకే. అందువల్ల ఈ కమలాలు మనకి చైనా కమలాలు ఓన్లీ ఈ సీజన్లోనే వస్తాయండి. ఇవి డిసెంబర్ జనవరి 2 నెలలు. జనవరి క్రిస్మస్, 31st, జనవరి 1st, పొంగల్, వీటిలో ఈ సమయంలో గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ప్లాంట్స్ అనమాట అండి. తింటాక ఎలా ఉంటాయండి? చాలా స్వీట్గా ఉంటాయండి. మామూలు మన కమలా కన్నా బాగుంటాయి. మన కమలాలు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయండి, స్వీట్గా ఉంటాయండి. రైతు వారికి పనిచేస్తుంది. రైతు వారి కన్నా గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి ఎక్కువ ఉపయోగపడతాయండి ఇవి. మన గిఫ్టెడ్ ప్లాంట్స్ కింద ఇవ్వడానికి. ఇంటి దగ్గర ఒక్కొక్క మొక్క 2 మొక్కలు పెంచుకోవచ్చండి. రైతు వారిగా అంటే చెట్టు పెరగదండి, చిన్న రకం డ్వార్ఫ్ వెరైటీ కావాలన్నా. రైతు వారి అంటే చెట్టు బాగా పెరగాలి మన చేయాలి. ఇది అలా పెరగదు అనమాట అండి, చిన్న మొక్కగా కుండీలో పెరుగుతుంది. ఇంటి దగ్గర అలంకరణ మొక్కగాను ఒక రోజు 2-3 కాయలు కోసుకోవాలనడానికి ఇది మంచి ఉపయోగకరమైన. ఉదాహరణగా కాయలు ఎన్నాళ్ళు ఉంటాయి నిల్వ? ఈ కాయ వచ్చేసి తయారైపోయిన తర్వాత 3 నెలల పాటు చెట్టును అలా వదిలేయచ్చండి. 3 నెలల పాటు చెట్టు ఉంటుంది. తయారైన తర్వాత 3 నెలలు అలా చెట్టును వదిలేయచ్చండి. అసలు మొగ్గదు, అదే కుల్లదు. మన మన కమల అలా ఉండదండి. మన కమల వెంటనే తయారైన తర్వాత వెంటనే కోసేయాలండి. కొయ్యకుండా చెట్టును వదిలేస్తే 3 నెలల పాటు కాయ కొంచెం కూడా పాడవకుండా ఉంటుందండి. టేస్ట్ ఉండి కొద్దీ తీపి ఎక్కువైపోతుంది. మనం స్వయంగా చూసామండి అలాగా. చూసారా, అందుకే నెల రోజులు ట్రావెల్ చేసినా కానీ మొక్క కానీ ఆకు కానీ ఆకు రాలకుండా, కాయ ఎక్కడ పాడవకుండా 1 month ట్రావెల్ చేసింది. ఇంకా 2 months దీనికి వ్యాలిడిటీ ఉంది. ఇంకా 2 నెలలు ఇదే అందంగా ఇలా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే ఇది బెస్ట్ ప్లాంట్. ఖచ్చితంగా వచ్చేయండి మన రాజేష్ నర్సరీకి. ఓకేనా?